పూర్తిగా కుప్పకూలాయి. వాతావరణం చూస్తుంటే అంటే నిన్న కొంచెం పుంజుకున్న స్టాక్ మార్కెట్ లో అవును, ఇంపాక్ట్ ఖచ్చితంగా పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ వంశీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఎస్ కుమార్ గారు. వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి? ప్రధానంగా జనసేన చాలా ఇంపాక్ట్ చూపించడం, జనసేన కీలక పాత్ర పోషించడం, అలాగే 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాలు గెలుచుకునే వాతావరణం ఏర్పడడం, దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే పాలిటిక్స్లో కన్సిస్టెన్సీ అన్నది చాలా ప్రధానం అని చెప్తా ఉంటారండి. అంటే మనం తీసుకుని ఒక ఐడియాలజికల్ స్టెప్ కానీ ఒక స్టాండ్ కానీ తప్ప ఉప్ప పక్కన పెడితే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. పవన్ కళ్యాణ్కి మొన్న ఎలక్షన్ వరకు కూడా ప్రధానమైన లోపం కూడా అదే, ఒక రకమైనటువంటి కన్సిస్టెన్సీ లేకపోవడం. బట్ ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకుని దాన్ని కన్సిస్టెంట్గా పర్స్యూ చేయడం మొదలుపెట్టాడో ఆయన ఒకలా చాలా తెలివైందే. ఎందుకంటే నాకున్న స్ట్రెంగ్త్కి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కనీసం అంటే గుర్తు దగ్గర నుంచి మొదలవుతుంది అతని క్రైసిస్. ఒక గుర్తు దగ్గర నుంచి తనకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ స్టార్ట్ అయ్యే టైంలో ఉన్నప్పుడు నేను కొన్ని సీట్స్ అయినా సరే ఈ ఎలక్షన్లో ఫస్ట్ జగన్ ఓడించడం అన్నది ప్రధానమైన లక్ష్యం. దానికి నేను అలయన్స్ తోటి వెళ్తాను, నేను నచ్చినోళ్ళు ఉండండి, నచ్చినోళ్ళు వెళ్ళొద్దు అని చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద వన్ ఆఫ్ ద బేసిక్ అంటే స్ట్రాటజిక్ బ్లండర్ కదా, దాంట్లో కూడా దీన్ని సరిగ్గా రీడ్ చేయకపోవడం. పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి తిట్టి అవమానించి అతన్ని ఎంత పెద్దోడిని చేస్తే అతను ఎన్ని ఎక్కువ సీట్లు అడిగితే అలయన్స్ ఫెయిల్ అవుతుందన్న ఒక ఆలోచన కూడా వాళ్ళ ఇంటర్నల్గా జరిగింది అది. బట్ ఈయన అలయన్స్ నాకు ఎంత ఇస్తే నేను అంత తీసుకుంటాను, నాకు ఇంత పర్టికులర్గా కావాలని లేదన్నప్పుడు అలయన్స్ ఫెయిల్ అయ్యి ఛాన్స్ లేదు. సో తెలుగుదేశం కూడా ఏంటంటే గతంలో బీజేపీకి వాళ్ళకి ఏంటంటే మనం ఏది గెలవమో ఆ సీట్స్ ఇద్దాం అనుకునేటట్టుగా కాకుండా ఒక సిన్సియర్ ఎఫర్టే తెలుగుదేశం కూడా పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ అలయన్స్ కలవడానికి. మూడోది, ఎప్పుడైతే ఈయన బీజేపీ విషయంలో కూడా చాలా ఒక లీడ్ తీసుకుని బీజేపీని కూడా తీసుకురావడం కూడా ఈ అలయన్స్ సక్సెస్ అవడానికి కూడా పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ అన్నది ఉపయోగపడింది కూడా. ఎందుకంటే ఎన్డీఏ సంబంధించి కేవలం భారతీయ జనతా పార్టీకి 232 స్థానాల లీడ్లో ఉన్న నేపథ్యంలో, ఇక్కడ ఎన్డీఏకి 21 స్థానాలు వచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ తీసుకురావడం ఫ్యాక్టర్ ఇక్కడ టీడీపీకి ఎంత ఉపయోగపడిందో, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి నుంచి రాబోతున్న 21 సీట్లు అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. వంశీ గారు దానిపై ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఈ రెండు పార్టీస్కి కూడా పెద్దగా ఇష్టపడి చాలా కావాలని కోరుకుని వచ్చిన అలయన్స్ కూడా కాదు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. తెలుగుదేశం వరకు వాళ్ళ కారణాలు వాళ్ళకి ఒకటే, ఏంటంటే రేపన్న రోజు ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఎలక్షనీరింగ్ ఆ మేనేజ్మెంట్లో మనకి అట్లీస్ట్ ఎక్కడో ఒక జగన్కి ఎక్కడో ఒక చోట కంట్రోల్ ఉండాలి అన్నప్పుడు పనికి వస్తుంది తప్ప మిగిలిన ఏ విధంగానూ భయపడ్డారు వాళ్ళు ఆలోచించారు. బట్ ఏంటంటే అన్లైక్ ఇన్ తెలంగాణ మైనారిటీ ఓటు అక్కడ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో అక్కడ కూడా ఏంటంటే గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం ఉండడం, వాళ్ళకంటూ కొంతమంది అభ్యర్థులు వాళ్ళకంటూ ఇప్పుడు కర్నూలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మైనారిటీస్ చాలా ఎక్కువ మందే ఉంటారు కంట్రోల్ డెసిసివ్. బట్ అక్కడికి వచ్చేటప్పటికి టీజీ వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ తోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో ఏమని జరిగిందంటే వాళ్ళు తెలుగుదేశంకి సపోర్ట్ చేయడం జరిగింది. సో దాని పరంగా పెద్దగా వీళ్ళకి ఏమీ డ్యామేజ్ జరగలేదు. సో ఈ అలయన్స్ని కుదుర్చడంలో కూడా బీజేపీకి కూడా ప్రధానంగా పెద్దగా ఏమీ వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే కొంత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్లో వీళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. బట్ దీన్ని ఒక గాల్వనైజ్ చేయడంలో కానీ ఈ రెండు తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ రోల్. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ వైసీపీని గద్దెదించాలన్నదే ఎక్కువ ఉంది. తాను గెలవకపోవడం, ఎన్ని సీట్లు జగన్ ఓడించాలి అనేది దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదే అన్నది. ఆయన గెలవాలనుకోవట్లేదు, మమ్మల్ని ఓడించాలనుకుంటున్నాడని. అందుకే ఆ కన్సిస్టెంట్ రోల్ ఎప్పుడైతే తీసుకుని ఇప్పుడు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా వీళ్ళు రకరకాలు చెప్తా వస్తూ ఉండే. అంటే ఎంత ఫన్నీగా జరిగిందంటే ఎలక్షన్ అయిన తర్వాత కూడా వీళ్ళు అనాలిసిస్లు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు ఏవో మేమే గెలుస్తున్నాం అంటే ఓటర్కే చెప్పడం మొదలు పెట్టారు. నువ్వు నాకే ఓటేసావు, నువ్వు తెలుసా నీకు అన్న పరిస్థితి క్రియేట్ చేశారు తప్ప ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో తెలుగుదేశంకి ఈజ్ నాట్ న్యూ ఫర్ అలయన్సెస్ అండి. గత అనేక ఎన్నికల్లో వాళ్ళు అలయన్స్కి వెళ్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఎమోషనల్గా ఒక కాపు సెక్షన్ని రెచ్చగొట్టి చేసిన తర్వాత అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండానే జరిగింది అది. రైట్ సతీష్.